Hi dear students, welcome to Eres Academy. I am Cherkuri Raju. ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్ గురించి గ్రూప్ 2 సిలబస్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 2024 కులవల జాతరగా చెప్పుకోవచ్చు. మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పటికే మెడికల్ సంబంధించి ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా 15,000 పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది. అదేవిధంగా డిఎస్సి మనకు ఈరోజే నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా గ్రూప్ 1 కూడా పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ వేసి జూన్ 9వ తారీఖున ఎగ్జామ్ డేట్ కూడా ప్రకటించడం జరిగింది. అంటే నిరుద్యోగుల పక్షాన ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలి, ఖచ్చితంగా ఉద్యోగం సాధించడానికి ఎంతోమంది పేద మధ్యతరగతి నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి వారికి ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి నోటిఫికేషన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి అందులో ఆ ఉద్యోగంలో మీరు ఉన్నారా? ఆ ఉద్యోగం సాధించాలనే కసి మీలో ఉందా? మళ్ళీ చెప్తున్నాను, 2024 తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్, ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు. ఎందుకనంటే దాదాపుగా 15,000 పోస్టులను గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ద్వారా ఫిలప్ చేయడానికి ప్రభుత్వం ఆల్రెడీ షెడ్యూల్ విడుదల చేస్తుంది. మనకు జూలైలో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా గ్రూప్ 3 నోటిఫికేషన్ ఆగస్టులో వచ్చే అవకాశం ఉంది. గ్రూప్ 4 నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే 2024 డిసెంబర్ వరకు దాదాపుగా 15,000 ఉద్యోగాలను పూర్తిగా ఈ ప్రభుత్వం నియమించడానికి ప్రక్రియ సిద్ధం చేసింది. కాబట్టి నిరుద్యోగులారా, గ్రూప్స్ ఆస్పిరెంట్స్ అయినటువంటి మీరందరూ కూడా ఉద్యోగం కోసం సంసిద్ధం కండి. ప్రిపరేషన్ సీరియస్గా మొదలెట్టండి. ఏదో ఉద్యోగం చేస్తూ మీరు మా అంటే ఈ 6 నెలల్లో 1,00,000 రూపాయలు సంపాదిస్తారు కావచ్చు, లేదా 5 లక్షల రూపాయలను సంపాదించవచ్చు. కానీ మీరు కనుక ఈ యొక్క 6 నెలలు కనుక మీ సమయాన్ని కేటాయించి ఉద్యోగం పైన పూర్తి శ్రద్ధతో మీరు చదవగలిగితే, ఉద్యోగం సాధించగలిగితే మీ లైఫ్ సెటిల్ అవుతుంది. కాబట్టి మీరే నిర్ణయించుకోండి, గ్రూప్స్ సాధించే ఆఫీసర్స్గా ఉంటారా లేదా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేసుకుంటూ ఇలాగే ఉంటారా అనేది మీ చాయిస్. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. గ్రూప్ 2. సో ఇక్కడ చూడండి, గ్రూప్ 2 నోటిఫికేషన్ జూలైలో వచ్చే అవకాశం ఉంది. జూలై 2024. ఎందుకనంటే మనకి మే లాస్ట్ వీక్లో సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంది. కాబట్టి మనకు జూన్ 9న గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సో కనీసం గ్రూప్ 1కి గ్రూప్ 2కి మధ్యలో 1 నెల సమయం పడుతుంది. కాబట్టి పక్కాగా జూలైలో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకు ఇంకా ఎన్ని నెలల సమయం ఉందనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. కరెక్ట్గా 4 మంత్స్ సమయం గ్రూప్ 2కి ఉంది. సో 4 మంత్స్ అంటే మనకు దాదాపుగా 120 డేస్. సో ఎన్ని రోజులు ఉంది? గ్రూప్ 2కి 120 డేస్. సో మనకి గ్రూప్ 1 కంటే ఒక 20 డేస్ సమయం ఎక్కువ ఉంది. కాబట్టి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి మొదలు పెట్టేటువంటి వాళ్ళు కూడా గ్రూప్ 2 ఉద్యోగం సాధించవచ్చు. మీకు ఎలాంటి భయం లేదు. మీరు భయాలను వదిలేయండి. ఇలాంటి నోటిఫికేషన్స్ మళ్ళీ రావు. ఈ వచ్చిన నోటిఫికేషన్ సద్వినియోగం చేసుకోండి, ఉద్యోగం సాధించండి. గ్రూప్ 2 వచ్చేసి మనకు 1000 ఉద్యోగాలు, 1000 పోస్టులు వేస్తున్నారు. ఇంకా ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేసి పోస్టులు పెంచే అవకాశం కూడా ఉండొచ్చు, మనం చెప్పలేం, గ్రూప్ 1 కూడా పెంచినట్టు. సో అదేవిధంగా మొదటగా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 పేపర్స్ ఉన్నాయి. గ్రూప్ 2 మనం సిలబస్ కనుక చూస్తే ఎన్ని పేపర్స్ ఉన్నాయి? 4 పేపర్స్ ఉన్నాయి. సో దీంట్లో పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్. మన గ్రూప్ 1లో కూడా పేపర్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటాం దాన్ని. సో జనరల్ స్టడీస్. సో జనరల్ స్టడీస్ అంటే ఇక్కడ మనకు 11 అంశాలు ఎన్ని ఉన్నాయి? సిలబస్లో జనరల్ స్టడీస్లో మనకు 11 అంశాలు ఉన్నాయి. సో అంటే సిలబస్ పెద్దదే, జనరల్ స్టడీస్ అనేది పెద్దది. కానీ మనకు ఎన్ని మార్కులకు ఉంది? 150 మార్క్స్. 150 మార్క్స్. కాబట్టి ఖచ్చితంగా చదవాల్సినటువంటి 11 అంశాలు జనరల్ స్టడీస్లో ఉన్నాయి. కాబట్టి
ఈ 11 అంశాల గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా పేపర్ 2, ఇక పేపర్ 2కి వస్తే హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. చూడండి ఇక్కడ మనకి హిస్టరీ, పాలిటీ, సొసైటీ అంటే మనం గ్రూప్ 1లోకి వెళ్తే పాలిటీ ఒక సబ్జెక్టు, హిస్టరీ ఒక సబ్జెక్టు, సొసైటీ అంటే దాన్నే సోషాలజీ కింద కన్వర్ట్ చేసి మనకు సొసైటీ అనే సబ్జెక్ట్ కింద ఇచ్చారు. సో హిస్టరీకి దాదాపుగా మనకు 150 మార్క్స్ ఉంటుంది, పాలిటీ కూడా 150 మార్క్స్ సబ్జెక్టు, సోషాలజీ కూడా 150 మార్క్స్ సబ్జెక్టు. అంటే దాదాపుగా ఈ 3 కలిపి మనకి 150, 150, 150. చూడండి 450 క్వశ్చన్ పేపర్ అండి. ఇది 450 మార్క్స్ క్వశ్చన్ పేపర్ 2 అనేది. ఇక్కడ ఒక్కసారి మనం ఆలోచిస్తే హిస్టరీ ఏదైతే హిస్టరీ సబ్జెక్ట్ ఉందో హిస్టరీ సబ్జెక్ట్ నుంచి మనకి 50 మార్క్స్, పాలిటీ నుండి 50 మార్క్స్, సోషాలజీ నుంచి 50 మార్క్స్. అంటే పేపర్ 2 150 మార్క్స్. కానీ సబ్జెక్ట్ వచ్చేసి 150 మార్క్స్ సబ్జెక్ట్, అంటే పెద్ద సిలబస్ అయినటువంటి సబ్జెక్ట్ ఇది. సీరియస్గా ఈ సబ్జెక్ట్ను కూడా మీరు చదవాల్సిన అవసరం ఉంది. సో జనరల్ స్టడీస్లో హిస్టరీ నుంచి గత గ్రూప్ 2 ఎగ్జామ్లో మనకి 40 మార్క్స్ వచ్చాయి, అంటే 40 క్వశ్చన్స్ వచ్చాయి. మరియు దీంట్లో కూడా మనకు పేపర్ 2లో 50 అంటున్నాం, అంటే దాదాపుగా 50. అంటే మనకు జనరల్ స్టడీస్ మరియు పేపర్ 2 ఒక హిస్టరీ సబ్జెక్ట్లోనే, ఒక హిస్టరీ సబ్జెక్ట్లోనే 90 మార్క్స్ ఇక్కడ వస్తున్నాయి. సో ఒక్కసారి మీరు ఆలోచించండి. మరియు ఇక్కడ పేపర్ 4కి వచ్చేస్తే తెలంగాణ మూమెంట్, అంటే తెలంగాణకు సంబంధించినటువంటి హిస్టరీ. సో తెలంగాణ హిస్టరీ వచ్చేసి ఎంత, 150 మార్క్స్. మనకు ఒక హిస్టరీ సబ్జెక్ట్లోనే 240 మార్క్స్ గ్రూప్ 2లో వస్తున్నాయి అని అంటే గ్రూప్ 2కి హిస్టరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మీరందరూ కూడా డినే చేయకుండా హిస్టరీ సబ్జెక్ట్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే మనకు ఒక 240 మార్క్స్ అండి. ఇక్కడ చూడండి 240 మార్క్స్ మనకు హిస్టరీ బేస్డ్గానే 240 మార్క్స్ వస్తున్నాయి. సో అంటే మనకు జనరల్ స్టడీస్లో 40 మార్క్స్, పేపర్ 2లో 50 మార్క్స్, అదేవిధంగా తెలంగాణ మూమెంట్ నుంచి 150 మార్క్స్. అంటే తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ కనుక మనం సీరియస్గా ప్రిపేర్ అవ్వగలిగితే మనకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, 240 మార్క్స్ వస్తున్నాయి. కాబట్టి హిస్టరీ ఈజ్ అ హార్ట్ ఆఫ్ గ్రూప్ 2 అని మనం పిలవచ్చు. కాబట్టి హిస్టరీని నెగ్లెక్ట్ చేయకండి. హిస్టరీ సబ్జెక్ట్ని ఎంత బాగా చదివితే అంత బాగుంటుంది. ఏరోస్ అకాడమీ మీకోసం ఆన్లైన్లో సమ్మయ్య సార్ తోటి 12 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీ మోతి సమ్మయ్య సార్ తోటి మనం తెలంగాణ మరియు ఇండియన్ హిస్టరీ ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ముఖ్యంగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి మిత్రులు. అదేవిధంగా పాలిటీ 50 మార్క్స్ వస్తున్నాయి. సో పాలిటీ కూడా మనం క్లియర్గా ఆర్టికల్స్ 1 నుంచి 395 వరకు ఏవైతే డీటెయిల్డ్గా ఉన్నాయో వాటి మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో పాలిటీ వచ్చేసి 50 మార్క్స్ వస్తుంది, కానీ ఇది 150 మార్క్స్ సబ్జెక్ట్. సోషాలజీ అంటే సోషల్ స్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్. సో దీన్ని కూడా మనకి 50 మార్క్స్ అడుగుతున్నాడు, కానీ ఇది కూడా మనకు 150 మార్క్స్ సబ్జెక్ట్. అంటే సిలబస్ ఎక్కువగా ఉంటుంది, కొద్ది కష్టంగా ఉన్నా కూడా ఖచ్చితంగా చదవాల్సినటువంటి ఏదైనా ఉంది అని అంటే అది పేపర్ 2 మరియు పేపర్ 1 ఖచ్చితంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, అంటే ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ కంపల్సరీ చదవాల్సిందే. సో ఓవర్ వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్, దీని మీద కూడా మనకు 50 మార్క్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ పేపర్ 3కి వెళ్తే ఎకానమీ అండ్ డెవలప్మెంట్. సో ఈ మధ్యనే ఎకానమీలో కొద్దిగా సబ్జెక్ట్ కూడా టాపిక్స్ కూడా చేంజ్ అయినట్టుగా మనకు కొత్త యాడ్ చేసినట్టుగా ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ అనేది కూడా ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది. సో ఎకానమీ చాలా టఫెస్ట్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మీరు సీరియస్గా చదివితేనే మనం కనీసం 150కి 90 మార్క్స్ చేయగలిగితేనే ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎకానమీని డినే చేయొద్దు. ఏదైతే హార్డ్ సబ్జెక్ట్ ఉంటుందో దాన్నే మొదటగా ఫైట్ చేయండి.
ఎందుకనంటే ఎకానమీలో 90 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళకి ఉద్యోగం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే చాలామంది ఎకానమీ హార్డ్ అని వదిలేయడం మనం చూస్తాం. దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఎకానమీని చదవగలుగుతారో వాళ్ళకు తొందరగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. సో పేపర్ 4కి వచ్చేసి తెలంగాణ మూవ్మెంటు, ద ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 to 1970, మొబిలైజేషన్ అండ్ ఫేజ్ 1971 to 1990, టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 1991 to 2014. సో ఈ విధంగా పేపర్ 4 150 మార్క్స్, పేపర్ 3 150 మార్క్స్, పేపర్ 2 వచ్చేసి 150 మార్క్స్, పేపర్ 1 వచ్చేసి 150 మార్క్స్. సో ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటి, మనకేమర్థమవుతుంది, గ్రూప్ 2 సిలబస్ చూసినట్టయితే గ్రూప్ 2లో ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ దాదాపుగా 240 మార్క్స్ వస్తున్నాయి. కాబట్టి మేజర్గా హిస్టరీ మనది మొదటి సబ్జెక్ట్గా తీసుకోండి, హిస్టరీని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. రెండవది జనరల్ స్టడీస్ కూడా చాలా సీరియస్గా, జనరల్ స్టడీస్లో చాలామంది 80 నుంచి 90 మార్కులు చేస్తుంటారు. కానీ ఎవరైతే 120 మార్క్స్ వరకు జనరల్ స్టడీస్లో తెచ్చుకోగలరో వారు మాత్రమే ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్ స్టడీస్లో కరెంట్ ఇష్యూస్ పైన, మెంటల్ ఎబిలిటీ మరియు వివిధ అంశాల పట్ల మీకు పూర్తి అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి. మీరు నెగ్లెక్ట్ చేస్తే వచ్చే ఉద్యోగం పోతుంది. ఇప్పటికీ మళ్ళీ ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్స్ రావండి. ఈ వచ్చిన సదా అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు ఉద్యోగం సాధించి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. సో ఇంకో అంశం ఏంటంటే మనం పాలిటీ. సో పాలిటీని కూడా సీరియస్గా చదవండి, ఈజీ సబ్జెక్టే. సో మీకు 50 మార్క్స్ అడిగే అవకాశం ఉంది. సో ఇది ఓవరాల్గా మనకు గ్రూప్ 2కి సంబంధించినటువంటి సిలబస్. ఈ సిలబస్ కనుక మనకు అవగాహన ఉంటే ఈ సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు అనేది కూడా మనం చూసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చన్ పేపర్స్ని మనం తెచ్చుకొని ప్రాక్టీస్ చేయాలి, ఎగ్జామ్స్ రాయాలి, కండక్ట్ చేసుకొని మనమే రివ్యూ చేసుకోవాలి. ఆ విధంగా చేస్తేనే ఉద్యోగం వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, గ్రూప్ 2 ఉద్యోగం 1000 పోస్టులకి గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతుంది. 2024 జూలైలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు సీరియస్గా కనుక ప్రిపరేషన్ మొదలు పెట్టాలనుకున్న వాళ్ళు, ఇప్పటి వరకు గ్రూప్ 2 అంటే తెలియని వాళ్ళు కూడా గ్రూప్ 2 నోటిఫికేషన్కి సిద్ధం కావచ్చు. గ్రూప్ 2 ప్రిపరేషన్ ఎలా సన్నద్ధం అవ్వాలనేది కూడా నెక్స్ట్ ఇంకొక వీడియోలో మీకోసం తయారు చేస్తాను. ఈ సిలబస్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీ అందరూ కూడా గ్రూప్ 2 ఉద్యోగం సాధించాలని ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.